సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దిష్టిబొమ్మను దహనం చేయకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు రోడ్డుపై నిరసన తెలిపారు. రైతులను అవమానపరిచిన సీఎం వెంటనే రైతుల ఖాతాలో రైతు బంధు వెంటనే రైతులను అవమానపరిచిన సీఎం వెంటనే రైతులను అవమానపరిచిన సీఎం వెంటనే రైతులను అవమానపరిచిన సీఎం వెంటనే రైతులను అవమాన కాంగ్రెస్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రైతుల ఖాతాలో రైతు బంధును వెంటనే రైతుల ఖాతాలో రైతు బంధు వెంటనే రైతులను అవమానపరిచిన సీఎం వెంటనే. కలెక్టర్ల సమావేశంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రైతు బంధు నిలిపివేస్తున్నాం, ఈ రైతు బంధు వేయడం వల్ల రైతులు తాగుబోతులు అవుతారు అని చెప్పేసి ప్రకటన చేసిన ముఖ్యమంత్రి గారు దాన్ని నిరసిస్తూ రైతు బంధు వెంటనే ప్రకటించాలి, రైతులను తాగుబోతులతో పోల్చిన ముఖ్యమంత్రి గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం తీసుకుంటే పోలీసు వాళ్ళు ఎగబడి బొమ్మలను గుంజుకోపోతారు. నిరసన తెలిపే స్వాతంత్రం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇత్తలేదు. ఈ రెండు ప్రభుత్వాలు గతంలో పరిపాలించిన టీఆర్ఎస్, ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు ఆ ప్రభుత్వంలో ఆనాడు రైతులు గిట్టుబాటు ధర కోసం ఖమ్మం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందుట నిరసన తెలిపితే చేతులకు బేడీలు వేసి లాక్కెళ్ళిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా బొందబెట్టిరో చూసిరు మీరు. మరి అదే పని నువ్వు పెట్టుకున్నావు, రైతు బంధు వేస్తే రైతులు తాగుబోతులవుతారని నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా రేవంత్ రెడ్డి గారు? రైతులు తలుచుకుంటే ఇన్ని ఏడ బొంద పెట్టాల్లో కాడ బొంద పెడతారు. మరి ఇదే మాట సర్పంచ్ ఎలక్షన్ల ముందు గిట్లా నువ్వు మాట్లాడితే నీ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేవాళ్ళు నీకు సోయలేదా? అంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినాక నీకు బోడమల్లన్నా. రైతులను అవమానపరుస్తావా? రైతులకు బేషరత్తుగా నువ్వు క్షమాపణ చెప్పాలి. లేని ఎడల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు తీసుకొని నిన్ను గద్దె దింపే వరకు కూడా వదిలిపెట్టం బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఏ రైతులనైతే అవమానపరిచినావో ఆ రైతుల ఖాతాలలో బాజాప్తుగా రైతు బంధు వేయాలి, వాళ్లకు వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిన్ను డిమాండ్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.